హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మాన్సా. సో ఈ రోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ విశ్వమణి బాబు గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు, మనకి ఇవ్వకుండా ఆటలాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వాలి, మన మాట వినాలంటే ఏం చేయాలి? ఎస్, చాలా మంది డబ్బులు తీసుకుంటారు. తీసుకునేటప్పుడు ఆనందంగా ఏదో వాళ్ళ బాధల్ని చెప్పి తీసుకుని వెళ్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఎవరో ఒకరు వస్తారు మీ దగ్గరికి, తీసుకునేటప్పుడు వాళ్ళ బాధలు చెప్పి కొంచెం అట్నే అంటే ఒక వినయంతో ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఒక పాపం అనిపించే రేంజ్కి నీ మైండ్లో నుంచి అయ్యో పాపమే అన్నట్టు రేంజ్ వచ్చి కూర్చొని తీసుకుని వెళ్తారు. ఏదో ఒక అరేంజ్ చేసి బాధపడుతున్నారు, ఏదో ఒక చేద్దామని తీసేస్తారు, తీసుకుని వెళ్తారు. తర్వాత ఇచ్చేటప్పుడు నువ్వు అడుక్కోవాలి, వాళ్ళని అడుగుతా ఉంటావు. ఏమండి డబ్బులు ఇస్తాను 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 కొన్నిసార్లు స్విచ్ ఆఫ్లు ఫోన్లో, కొన్నిసార్లు ఇంటికి పోయిన కూడా కనబడరు, ఇలా ఉంటారు. వాళ్ళు ఇంకా పరమ దరిద్రంగా తయారైపోతారు. అంటే ఇంకా దరిద్రంలో కూర్చోబడతారు వాళ్ళు, అంటే ఇంకా నెగిటివ్లో ఇంకా బాధలో కూర్చుంటారు వాళ్ళంతా. ఎప్పుడు కానీ నీ అవసరానికి వాడి దగ్గరికి పోయావు లేదా, పోయారా లేదా? నువ్వు ఎవడని తెలిసి నీ బాధలు తెలిసి నీ బాధలను తీర్చగలిగే శక్తి ఆయన ఉండి ఇచ్చాడు. ఎంత గౌరవంగా తీసుకొచ్చి ఇవ్వాలి నువ్వు? ఏదో ఒక రూపాన్ని క్రియేట్ చేసుకుని ఇవ్వాల్సిందే, తప్పదు. కాబట్టి ఎవరు చాలా మంది వచ్చి కొంతమంది ఉన్నారు, నిజాయితీ పరులు ఉన్నారు. మాట అంటే మాటగానే ఉంటుంది, టైం అంటే టైంగానే ఉంటుంది, కరెక్ట్గా చేసుకునే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఇలా ఎగ్గొట్టే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. మళ్ళీ అంటే ఎట్లా ఉన్నారు అట్లా ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే అప్పులు ఇచ్చేసి ఉండి వాళ్ళది ఇవ్వలేదంటే మీరు వాళ్ళని తిట్టకూడదు. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళని తిట్టకూడదు. మీరు ఎనీ టైము వాళ్ళ గురించి మంచిగానే చెప్పాలి. వాళ్ళ పేర్లు చెప్పి నాకు వాళ్ళు మంచి వాళ్ళు, నాకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళు బాగున్నారు, అన్ని విధాలుగా బాగున్నారు, నా డబ్బులు చాలా సులభంగా తీసుకొచ్చి ఇచ్చేసినారు. డబ్బులకి విశ్వానికి వాళ్ళకి కృతజ్ఞత భావం తెలియజేయాలి. కృతజ్ఞత భావం ఎప్పుడైతే నువ్వు పదే 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 రిలీజ్ చేస్తావో, నీ ఆలోచన అంటే థాట్స్ మొత్తం నోట్ల నుంచి రిలీజ్ అవ్వాలి. సార్ మెల్లిగా చెప్పాలనా, ఏంటి ఎక్కడ చెప్పాలి సార్ అంటే, ఎక్కడ నీతో మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి కదా, ఇతరులతో చెప్పకూడదు. కూర్చో, చారేసుకో, అద్దంలో కూర్చో, నీతో నువ్వు మాట్లాడుకోవయ్యా. నీ ప్రతిబింబం చూస్తుందా, నీ ఎన్వైరన్మెంట్ వింటది, చెప్పుకో, పదే పదే రిలీజ్ అయ్యి, నీ థాట్స్ రిలీజ్ అయిపోయింది, ప్రకృతిలో కలిసిపోయింది. ఎలాగైనా వాడికి పోయి ఎన్వైరన్మెంట్లో కూర్చుంటుంది. పదే పదే నువ్వు ఏమిస్తున్నావు, కృతజ్ఞత భావం తెలియజేస్తున్నావు. వాడు మంచోడు అంటున్నావు, వాడు అన్ని విధాలు బాగున్నాడు అంటున్నావు, నా డబ్బుని సులభం తెచ్చి ఇచ్చేసినాడు అని చెప్తున్నావు. ఇలా ఎప్పుడైతే నువ్వు చెప్తావో అదంతా వాడు ఎన్వైరన్మెంట్కి ఏదో ఒక రూపంలో ప్రకృతిలో కలిసి గాల్లో పోయి వాడి ఎన్వైరన్మెంట్లోకి చేరబడతాది. చేర్చినప్పుడు నీ గురించి పదే పదే ఆలోచన వాడికి పుట్టుకొస్తుంది. అవును, మానసక్క మనకి డబ్బు ఇచ్చింది, మానస మనకి డబ్బు ఇచ్చింది కదా, మనం ఎలాగైనా ఇచ్చాను గౌరవంగా. ఆ రోజు పోయి బాధతో అడిగితే ఎట్లా ఆమె దగ్గర లేకపోయినా కానీ మనకి ఏదో ఒక రూపంలో కల్పించి వేరే వాళ్ళ దగ్గర తీసి, ఆమె దగ్గర కొద్దిగా ఉన్నా కానీ వేరే వాళ్ళ దగ్గర తీసి ఇచ్చింది. ఈ రోజు ఆమె అడగకముందు ఇవ్వాలి కదా. ఇన్నాళ్ళు మనం స్విచ్ ఆఫ్ చేసినాము, ఎగ్గొట్టేస్తున్నాము, మాట్లాడితే రేపు ఇస్తాను వెళ్ళి ఇస్తాను దాముకుంటున్నాము, తప్పు కదా అని వాడి తప్పుని వాడికే తెలియజేస్తుంది ఆ ఎన్వైరన్మెంట్. అది ఎవరి వల్ల అవుతుంది? నీ వల్ల మాత్రం అవుతుంది. నువ్వు వాడి గురించి ఎనీ టైం తిట్టకూడదు, ఊరికి అడగకూడదు. వాడిని ఇక్కడ రిలీజ్ చెయ్యి, మిర్రర్ దగ్గర కూర్చొని చెప్పుకో, పదే పది చెప్పు. ఆటోమేటిక్గా వాడు బాగున్నాడని చెప్పావు, నువ్వు బాగున్నాడు అన్నావా, వాడు అన్ని విధాలు బాగున్నాడు, నా డబ్బులు సులభంగా తెచ్చి ఇచ్చేసినాడని చెప్తున్నావు, ఇవ్వకముందే ఇచ్చేసినట్టు చెప్తున్నావు. ఆ థాట్స్ ఇప్పుడు రిలీజ్ అయిందో ఆ మార్గాలు సృష్టించబడతాయి వాడికి. వాడు పదే పదే నీ ఆలోచన నీ మీద పెడతాడు. ఎలాగైనా అక్కకి పలానా రోజు లోపల ఇచ్చేయాలి, ఎలాగైనా పలానా రోజు ఇవ్వాలి, ఏదో ఒక రూపంలో ఇచ్చేయాలి, అక్కకి ఇచ్చేయాలి, లేక మానసకి ఇచ్చేయాలి, అన్నకి ఇచ్చేయాలి, లేక ఎవరికో ఇచ్చిన వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఇచ్చేయాలని ఆలోచనలో కూర్చున్నాడు. వాడు ఆలోచనే ఇచ్చేయాలి అన్నాడు కాబట్టి ఇచ్చేదానికి మార్గాలు వాడికి సృష్టించబడతాయి. వాడు ఎన్వైరన్మెంట్ ద్వారా ఏదో ఒక రూపం పుట్టుకొస్తుంది, నీ డబ్బులు సులభంగా తెచ్చిచ్చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే 10 కోట్ల రూపాయలు కూడా ఈ హైదరాబాద్లో కోర్టు కేసుల్లో కూడా పోయినారంట. సరే, అది కూడా పక్కన పెట్టు. నా ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, అనంతపూర్, తిరుపతి, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు, భీమవరం, హైదరాబాద్, విజయవాడ ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా. వాటిలో చూడండి, ఈ అప్పులు ఇచ్చేసి వాళ్ళు తిట్టుకుంటేనే వాళ్ళే తీసుకొచ్చి ఎలా ఇచ్చారు నా దగ్గర నేర్చుకొని. నా వీడియోలు చూసి చేస్తేనే ఎలా వచ్చినాయి, వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చినారు సార్. మేము అడగను కూడా అడగలేదు సార్. అంతకుముందు అడిగి ఇంకా లేదనుకునే రేంజ్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము ఇలా చేయడం వల్ల వాళ్ళే వచ్చి సారీ చెప్పి ఏదో పొరపాటు అయిపోయింది ఏదో అనేసి డబ్బులు ఇచ్చేసి పోయిన గుణాలు ఎలా వచ్చినాయి వాళ్ళకి. నువ్వు ఏది ఇస్తావో అది వేల రెట్లు తిరిగి నీ దగ్గరికి వస్తుంది. నువ్వు ఇన్నాళ్ళు ఏం చేసినావో వాడి గురించి తిట్టావు, వాడు ఎదవా ఎట్టబోయి ఇటువంటి వాడు, నా దగ్గర ఇలా చెప్పినావు. అది వేల రెట్లు అట్లే మోసమే జరుగుతుంది. అది వాడు ఎదవగానే ఉన్నాడు, నువ్వు చెప్పిందే జరుగుతున్నాడు. ఇన్నాళ్ళు చెప్పింది ఇది. ఇప్పుడు పాజిటివ్గా ఏం చెప్తున్నావు? వాడు మంచివాడు, నాకు అనుకూలంగా ఉన్నాడు, నా డబ్బుని సులభం తెచ్చిచ్చేసినాడు, వాడు బాగున్నాడు, వాడికి కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తున్నావు.
నువ్వు ఏమి ఇచ్చినావో అది వేల రెట్లు నీ దగ్గరికి వచ్చేస్తుంది. అంటే కృతజ్ఞత భావానికి పవర్ బలంగా ఉంది అని చెప్తున్నాను. కాబట్టి ఇలా వాడిని పొగడండి, వాడి గురించి గొప్పగా చెప్పండి, వాడు ఇచ్చేసినట్టు క్రియేట్ చేయండి. ఇలా ధ్యానంలో ఊహించుకోండి, వేరేలో చెప్పండి, ధ్యానం చేయండి, వచ్చేపు ధ్యానంలో పదే ఊహించుకో. వాడే తీసుకొచ్చి నీ డబ్బుని సులభంగా ఇచ్చేస్తాడు. ఫీడ్బ్యాక్లు చూడొచ్చు, ప్రతి ఫీడ్బ్యాక్లు రిలీజ్ అవుతున్నాయి కదా, వాడి వాటిలో చూడొచ్చు. నా వీడియోలో చూసి చేస్తే వాళ్ళకి ఎలా జరుగుతున్నాయి, ఎలా వచ్చినాయి, ఎలా పనులు పూర్తి అవుతున్నాయి, అప్పులు ఎలా రాబట్టుకున్నారు. చాలా మంది 4 రోజులు బాగా చేస్తారు, కొంతమంది చేస్తూ ఉంటారు. ఏదో చేయాలి మనం దినము చెప్తున్నాం, దీన్ని మర్చిపోతారు. సబ్జెక్టు కొంచెం మా పక్కన పెట్టా వాడే దినము ఆడుతుంటే పని చూస్తున్నాం, మళ్ళీ పోయి నెగిటివ్లోకి దిగేస్తాడు, వాడిని బుద్ధి తిట్టేస్తాడు, మళ్ళీ ఒకటే క్లాస్ మళ్ళీ పడిపోతాడు. వాడికి అవకాశం దొరకదు నీకు ఇవ్వడానికి. ఏదో ఒక మార్గం సృష్టించబడాల. నువ్వు ఇలా చెప్పినప్పుడే మార్గాలు వాడికి సృష్టించబడతాయి. వాడు ఆటోమేటిక్ గా తీసుకొచ్చి నీ దగ్గర సులభంగా ఇచ్చేస్తాడు. ఓకేనా? ఓకే, ఇలా చేయండి. వాళ్ళని తిట్టకండి, వాళ్ళు ఎంత వీలైతే అంత పొగడండి. 2-3 సార్లు అడిగేసి ఇంకా వదిలేయండి. మీరు ఇక్కడ చేయండి. ఆటోమేటిక్ వాడి ఆలోచన మొత్తం మారిపోయి నీ థాట్స్ రిలీజ్ అయింది కాబట్టి వాడు ఇన్నర్ మైండ్ లో కూర్చొని పదే ఆలోచన నీ మీద పెట్టి నీ డబ్బుని ఇవ్వడానికి గొప్ప అవకాశాలు ఏర్పడతాయి. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ఇచ్చిన వారందరూ నా డబ్బుని చాలా సులభంగా, సంతోషంగా, ఆనందంగా, చాలా ఈజీగా తెచ్చి నాకు ఇచ్చేసినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ.